నుంచి వచ్చిన వ్యక్తిని. నాకు 1.5 సంవత్సరం వయసులో మా యొక్క తండ్రి గారు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. అలాంటి సమయంలో మా తల్లి గారు ఎంతగానో కష్టపడి ఇళ్లలో పనిచేసి తాను తెచ్చిన ఆహారం కోసం మేము మా యొక్క ఇంటి దగ్గర గేటు దగ్గర నిలబడి ఎదురు చూసేవాళ్ళం. అలాంటి సమయంలో మా యొక్క కుటుంబం ఎలాగ రక్షింపబడిందంటే మా యొక్క అక్క ద్వారా, తర్వాత నేను ఎలాగ రక్షింపబడినానంటే మా మమ్మీ ద్వారా. మా యొక్క అక్కకి హార్ట్లో 2 హోల్స్ ఉండేది. అయితే ప్రతి హాస్పిటల్కి వెళ్ళాము. డాక్టర్స్ చెప్పేవాళ్ళు, అయ్యా ఈ పాపని మాత్రం మేము ఆపరేషన్ చేస్తాం, కానీ ఈ పాప బతికిద్దో లేదో మేము గ్యారంటీ ఇవ్వలేము. ఎక్కడికి వెళ్ళినా అదే చెప్పేవాళ్ళు. చివరికి చెన్నై వెళ్ళిపోయారు. కేవలం మా అక్క మా మమ్మీ ఇద్దరు కలిసి వెళ్ళిపోయారు. ఎవరికి చెప్పలేని బాధ, ఎవరికి చెప్పినా కూడా మా యొక్క పరిస్థితి అర్థం కాదు. ఒకవేళ తండ్రి ఉంటే సహాయంగా చేసేవాళ్ళు, కానీ కొన్ని రాత్రులు అలాగే ప్రయాణం చేసి హాస్పిటల్ తిరిగి డాక్టర్స్ చెప్పేవాళ్ళు, అమ్మా మీరు ఎక్కడికి తీసుకొని వెళ్ళినా కూడా ఈ పాప బతకదమ్మా అని చెప్పేవాళ్ళు. చివరికి చెన్నై హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక అమ్మ దేవుని యొక్క శిలువ సువార్త అనేది మా మమ్మీకి అందించినప్పుడు మా మమ్మీ హాస్పిటల్ వెనకాలకి వెళ్ళి కన్నీటితో ప్రార్థన చేసింది. అయ్యా ఈ యొక్క పాప బ్రతికితే నీ యొక్క సేవకు సమర్పిస్తానని మాట ఇచ్చింది. కొంచెం విశ్వాసంలో అభివృద్ధి చెందుతున్న సమయంలో 1 వారం తర్వాత విజయవాడలో ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. అమ్మా మేము హార్ట్ ఆపరేషన్ చేస్తామని ఫారినర్స్ ఎవరో వచ్చినప్పుడు మా మమ్మీ మా అక్క హాస్పిటల్కి వెళ్ళారు. అక్కడ డాక్టర్ చెప్పారు, అమ్మా మేము ఆపరేషన్ చేస్తాం, కానీ టేబుల్ మీద 1,00,000 రూపాయలు ఉంటే మేము చేస్తాం. మాది ఎటువంటి పరిస్థితి అంటే ఈరోజు సంపాదించి ఈరోజు తినేవాళ్ళం. అది కాక కొన్ని రోజులు ఒక్కొక్కసారి అన్నం కూడా ఉండేది కాదు. ఆ రోజు ఏడ్చి పడుకుండే వాళ్ళం. అటువంటి సమయంలో ఆ డాక్టర్ గారు అన్నారు, టేబుల్ మీద 1,00,000 రూపాయలు పెడితే మేము ఆపరేషన్ చేస్తామని. ఆ సమయంలో కూడా మా మమ్మీ వాళ్ళు హాస్పిటల్ వెనకాలకి వెళ్ళి కన్నీటితో ప్రార్థన చేయడం స్టార్ట్ చేశారు. దేవునికి ఈ లోకంలో అసాధ్యమైనది ఏదీ లేదు. హల్లెలూయా. నమ్మిన వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని యొక్క నామాన్ని మహిమపరుద్దాం. కేవలం మా మమ్మీ గారు నమ్మిక మాత్రం ఉంచినప్పుడు దేవుడు కార్యం చేశాడు. తర్వాత దేవుడు కార్యం చేయడం మొదలుపెట్టాడు. తర్వాత నేను ఎలా వచ్చానంటే, నేను మా మామ వాళ్ళ దగ్గర ఉండేవాళ్ళము. ఉన్నప్పుడు ఆ యొక్క ముస్లిం పద్ధతుల ప్రకారం జీవించేవాళ్ళం. అలాగా మా మామ వాళ్ళ ఇంటి దగ్గర ఉండేవాళ్ళం. తర్వాత ఎప్పుడైతే నేను సమర్పించుకున్నానో ఒకసారి అమ్మని చూద్దామని ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు మమ్మీ గారు అన్నారు, యూత్ మీటింగ్కి ఒక్కరోజు వెళ్ళొచ్చు కదా అన్నారు. అక్కడ దేవుడు స్వయంగా నాతో మాట్లాడు, తల్లి గర్భంలో పిండముగా రూపింపబడక మునిపే నిన్ను ప్రత్యేకపరిచి నా కృపచేత నిన్ను పిలిచి తన కుమారుని ప్రకటింపవాలని దేవుడు సూటిగా నాతో మాట్లాడు. అప్పుడు నేను యేసయ్య ఈ లోకంలో బ్రతికితే నీ కొరకు బ్రతుకుతాను, చస్తే కూడా నీ కొరకే, నీ యొక్క పరిచర్య, నీ యొక్క సేవ కొరకు చేస్తానని ఆ రోజు సమర్పణ చేసుకున్నాను. నా అక్కడున్న ముస్లిం కమ్యూనిటీస్ ఎంతోమంది నా మీద నింద వేశారు, కొట్టారు, ఉమ్ము వేశారు, కానీ ఆ ఉమ్ము కూడా ఇలా తుడుచుకొని నేను పడిన శ్రమ కంటే నా తండ్రికి కొట్టినప్పుడు గాయాలు అలా ఉన్నాయి, కానీ నేను పడినది అది శ్రమ కాదనొచ్చు. బట్ నా మీద ఎంత నింద వేసినా కూడా మా మమ్మీ ఒకే ఒక నేర్పించేది, మనకు ఈ లోకంలో డబ్బు ఉన్నా లేకపోయినా
అందం ఉన్నా లేకపోయినా కూడా ఎలాగ దేవుని యొక్క మార్గంలో నడవాలనేది అదొకటి నేర్పించింది. ఆ యొక్క మార్గంలో మేము తొలగిపోకుండా ఆ యొక్క మార్గంలో నడుస్తూ ఉన్నాము. మా కొరకు, మా యొక్క కుటుంబం కొరకు మీరు ప్రార్థించండి. ఈ యొక్క చిన్న సాక్ష్యం దేవుడు దీవించుగాక. ఆమేన్.